అందరికీ నమస్కారం. అర్ధరాత్రి అమనబ్రోల్లో ఏం జరిగింది? దాదాపుగా 200 మంది పోలీసులు నాగులుపులపాడు పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి పూట చేరుకోవడానికి గల కారణాలేంది? నాగులుపులపాడు రాజకీయాలు వేడెక్కాయా? అమనబ్రోలు గ్రామంలో డి అంటే డి అంటున్నారా? తెలుగుదేశం వర్సెస్ తెలుగుదేశం మధ్య అగ్గి వేస్తే బొగ్గుమంటుందా? వేరే చౌదరి గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా కూడా మరి వారంతా అక్కడ అమనబ్రోలు గ్రామంలో కూడా వేరే చౌదరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది వారి యొక్క సంకల్పం. దీనికి సంబంధించి ఆ గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహాన్ని కూడా మంత్రి నారా లోకేష్ చేత దాన్ని ప్రారంభించుకోవాలనేది కూడా వేరే చౌదరి వర్గం అదేవిధంగా వారంతా కూడా సంకల్పించారు. దానికి సంబంధించి ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విగ్రహాన్ని నిన్న ఆయన వర్ధంతి సందర్భంగా కూడా అక్కడ ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అయితే అక్కడ విగ్రహం పెడతారనేది కూడా గ్రామస్తులకు కానీ లోకల్గా ఉన్నటువంటి మరి ఎవరికి కూడా సమాచారం లేనటువంటి పరిస్థితి. అయితే నిన్న వేరే చౌదరి గారి వర్ధంతి సందర్భంగా కూడా మరి ఆ కార్యక్రమాన్ని కూడా వాస్తవంగా గతంలో చూసినట్లయితే భారీ కార్యక్రమంగా కూడా నిర్వహించే పరిస్థితులు ఉండేవి. సో అది ఆయన వర్ధంతి సందర్భంగా కూడా మరి అమనబ్రోలు గ్రామంలో మాత్రమే చిన్న కార్యక్రమం నిర్వహించడం కోసం మెరుపు. అయితే ఆయన విగ్రహ ఏర్పాటుకు సంబంధించి లాస్ట్ వరకు కూడా విగ్రహాన్ని ఎక్కడ ఉంచారనేది సస్పెన్స్ అన్నమాట. సాయంత్రం పూట వారు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మరి ఎన్టీఆర్ గారి విగ్రహం పక్కన పెట్టడంతో అక్కడ ఒకసారిగా కూడా ఆగ్రహ జ్వాలలు పెళ్లిబికాయని చెప్పుకోవచ్చు. వేరే చౌదరి వర్గంగా చెప్పుకునే వారు చెప్పేది అంశం ఏంటంటే, అన్న ఎన్టీఆర్ పక్కన కనుక వేరే చౌదరి విగ్రహం కనుకుంటే గ్రామంలో కూడా తమకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, రాజకీయంగా కూడా ఆ కుటుంబానికి చేయూత కల్పించినట్టు అవుతుందని వారు చెప్పేటువంటి అంశం. అయితే అన్న ఎన్టీఆర్ పక్కన వేరే చౌదరి విగ్రహాన్ని గ్రామంలో కొంతమంది వ్యతిరేకించారు. దీనికి సంబంధించి విగ్రహాన్ని తొలగించాలని వారు అనేక ఫిర్యాదులు కూడా చేసినటువంటి పరిస్థితి, చివరకు హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. అయితే వేరే చౌదరి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి లోకల్గా ఉన్నటువంటి అక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఉందనేది వీరు చెప్తున్నటువంటి అంశం. అయితే R&B రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ఆ స్థలానికి పంచాయతీ తీర్మానం చెల్లుతుందా? మరి హైకోర్టుకు వెళ్ళినటువంటి వేరే చౌదరికి ఆపోజిట్గా ఉన్నటువంటి వర్గం మరి వారు చెప్పేటువంటి అంశాలు కూడా మరి ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయనేది కూడా వినిపిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే వేరే చౌదరి విగ్రహం కనుక అక్కడ పెడితే ఆయన ఎఫెక్ట్ నాగులుపులపాడు మండలంలో ప్రత్యేకంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా వేరే చౌదరి గత 2 దశాబ్దాలు కూడా రాజకీయాలను అక్కడ ఆయన శాసించినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు పార్టీ విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి వేరే చౌదరి అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు విగ్రహాన్ని ప్రతిష్ఠించే క్రమంలో ఆపోజిట్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే అడ్డుకోవటం వెనక మరి వేరే చౌదరికి ఆపోజిట్ వర్గంగా ఉన్నవారు చేస్తున్నారా అనేది కూడా వినిపిస్తున్నటువంటి అంశం. చివరకు ఈ పంచాయతీ కోర్టుకు చేరటంతో స్థానికంగా విగ్రహాన్ని అయితే అక్కడ పెట్టారు. కానీ అయితే దానికి సంబంధించి విగ్రహాన్ని అక్కడ పెట్టే క్రమంలో కూడా పోలీస్ వర్సెస్ వేరే చౌదరి వర్గీయులు అక్కడ ఒకరిపై ఒకరు కూడా మరి కొంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వేరే చౌదరి అభిమానులు వారంతా వర్గం అంతా కూడా దాన్ని అడ్డుకోవటాన్ని కూడా నివారించడం జరిగింది. ఎట్టకేలకు విగ్రహాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అయితే విగ్రహాన్ని తొలగిస్తారనేది అక్కడ చర్చకొచ్చినటువంటి అంశం. దీనికి సంబంధించి మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వటం, అయితే వారు వెనువెంటనే స్పందించి భారీగా నాగులుపులపాడు అమనబ్రోలుకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి నాగులుపులపాడు స్టేషన్ పరిధిలో కూడా దాదాపు 200 మంది పోలీసులు ప్రహార కాయటం, ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు కూడా అక్కడికి చేరుకోవటం జరిగింది. ఏ క్షణానైనా కూడా విగ్రహాన్ని మరి అక్కడి నుంచి పక్కకు పెడతారనేది అక్కడ ప్రధానంగా వినిపించినటువంటి అంశం. చివరకు రాజకీయ ఒత్తిళ్లు కూడా మరి తలొగ్గాయనేది వినిపిస్తున్నటువంటి అంశం. మరి అర్ధరాత్రి పూట కూడా ఆ విగ్రహ తొలగింపును మరి నిలిపివేయటంతో అక్కడ వేరే చౌదరి అభిమానులు వారంతా కూడా కొంత ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయినటువంటి పరిస్థితి. అసలు వేరే చౌదరి విగ్రహాన్ని అడ్డుకోవటానికి గల కారణాలు, అక్కడ ఉన్నటువంటి అదృష్ట శక్తులు ఎవరనేది కూడా త్వరలో బయటకు వస్తాయని కొంతమంది రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ ఒక పార్టీకి సేవ చేసినప్పుడు వారు ఆ ప్రాంతాల్లో మరి ఆ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవటం, వారి సేవలను గుర్తించుకోవటం, పార్టీ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వారికి ప్రయారిటీ ఇవ్వటం, అదేవిధంగా వారికి స్మృత్యాంజలి ఘటించిన తర్వాత కార్యక్రమాలు నిర్వహించుకోవటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వసాధారణం. అయితే అమనబ్రోల్లో వేరే చౌదరి విగ్రహం అడ్డుకోవటం వెనుకున్నటువంటి అదృష్ట శక్తులు రాబోయే రోజుల్లో మరి కోర్టులు కేసులతోటి కాలయాపన చేస్తారా లేదా అనేది కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.